హైదరాబాద్ బంజారాహిల్స్ లో ఒక దోపిడీ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్ద నోట్ల రద్దు ప్రకటన ఆధారంగా చేసుకుని అమాయకుల దగ్గర పాత నోట్లు తీసుకుని కొత్త కరెన్సీ ఇస్తామని మోసం చేసిన నగరానికి చెందిన తిరుమలేష్ నాయుడుతో పాటు మరో 10 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరంతా బంజారాహిల్స్ పరిధిలోని బంగారం వ్యాపారులను బెదిరించి 52 లక్షల 2000 నోట్లను కాజేసినట్టు డీసీపీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఈ కరెన్సీ ముఠాలో టపాచెబుత్రా సీఐ రాజశేఖర్ కూడా ఉన్నట్టు తెలిపారు. నిందితుల నుంచి నగదుతో పాటు 2 కార్లు, 7 సెల్ ఫోన్లు, ఒక పిస్టల్ స్వాధీనం చేసుకున్నామని వెంకటేశ్వరరావు చెప్పారు. తిరుమలేష్ నాయుడు అని హైదరాబాద్ చెందిన వ్యక్తి. మరి ఇతనికి కేంద్ర ప్రభుత్వం డిమానిటైజేషన్ ప్రారంభించిన తర్వాత కొంతమంది పాత నోట్లను మార్పిడి చేసుకుంటే మరి పాత నోట్లు అధికంగా కొంత పర్సెంట్ ఎక్కువ వస్తుంది అని ప్రజలను మభ్యపెట్టి మరి చాలామంది అమాయకులను కూడా వాళ్ళను వతన్ దగ్గరికి పిలిపించుకొని అది ఓట్లు కొత్త నోట్లను మార్పిడి చేస్తుంటే 20% అడిషనల్గా వస్తుందని అంటే ప్రజలను చెప్పి వాళ్ళను మభ్యపెట్టి ఆ మొత్తం అమౌంట్తో పాటు పారిపోయిన సంబంధించిన దీనిలో ఒక పోలీస్ అధికారి రాజశేఖర్ కూడా అనే ఇన్స్పెక్టర్, హైదరాబాద్ సిటీకి సంబంధించిన ఇన్స్పెక్టర్ కూడా కుమ్మక్కైనందున ఈరోజు 10 మందిని కూడా అరెస్ట్ చేయడం అనేది జరిగింది.